తెలంగాణలో ఇప్పుడు ఎవరి నోట విన్నా హైడ్రా అన్న మాటే వినిపిస్తోంది. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలే మీడియాలో కూడా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. హైడ్రాకు పురుడు పోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి తేనె తుట్టెను కదిలించారని, పులి మీద స్వారీ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతుండగా, హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులను పరిరక్షిస్తున్నారని సామాన్య ప్రజానీకం ఆయనకు జేజేలు పలుకుతోంది. ఆరంభం అదర్స్, ముగింపు ఎలా, ఎప్పుడు అనేదే ప్రస్తుతం కీలక ప్రశ్నలు. ప్రాంతీయ పార్టీల అధినేతలు మాత్రమే ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇటువంటి సాహసం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలకు సంబంధించి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి తట్టుకొని నిలబడగలుగుతుండడం సామాన్య విషయం కాదు. కూల్చివేతలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి పళ్లన్ రాజు కుటుంబానికి చెందిన భవనాన్ని కూడా మొదటి రోజే కూల్చివేశారు. ఆ రోజు పళ్లన్ రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు చేసిన వారి జాబితాలో కేవీపీ రామచంద్రరావు పేరు కూడా ఉన్నట్టు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మిగతా విషయాలతో పాటు కూల్చివేతలపై చర్చించడానికి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకున్నారు. ఈ సందర్భంగా పళ్లన్ రాజు ఫిర్యాదుపై ఖర్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారని తెలిసింది. దీంతో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పళ్లన్ రాజు ఆ ప్రభుత్వంలో ఎలా ప్రయోజనాలు పొందారో వివరించడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోదని పళ్లన్ రాజు ఎవరెవరి వద్ద వ్యాఖ్యానించారో కూడా రేవంత్ రెడ్డి సాక్ష్యాధారాలతో అధిష్టానానికి వివరించారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కల్పించుకొని ముఖ్యమంత్రి రేవంత్ చర్యలను తాను సమర్థిస్తున్నానని, ఆయనను అడ్డుకోవద్దని కాంగ్రెస్ ముఖ్యులకు స్పష్టం చేశారు. అంతే, రేవంత్ రెడ్డికి కొండంత అండ లభించింది. ఈ సంఘటన పర్యవసానమే కూల్చివేతలపై రాష్ట్ర కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వినిపించకుండా పోయాయి. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఏ లక్ష్యంతో కూల్చివేతలు ప్రారంభించారో కానీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అటు పార్టీ అధిష్టానం నుంచి ఇటు ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో చెరువులు దురాక్రమణకు గురైన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఒక మోస్తరు వర్షానికి కూడా హైదరాబాద్ జలమయమవుతోంది. ప్రజలు ఈ విషయమై ఆగ్రహంగా ఉన్నారు. ఫలితంగా ముఖ్యమంత్రి చర్యలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతానికి FTL పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా దృష్టి కేంద్రీకరించింది. బఫర్ జోన్ లో నిర్మించిన కట్టడాల జోలికి ఇంకా పూర్తి స్థాయిలో వెళ్లలేదు. నిజానికి ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలు అతి స్వల్పం అయినప్పటికీ హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న డిమాండ్ వస్తోంది. భారత రాష్ట్ర సమితి మినహా మిగతా ప్రతిపక్షాలు ఈ కూల్చివేతలను విమర్శించలేని పరిస్థితి. బీఆర్ఎస్ కూడా సన్నాయి నొక్కులకే పరిమితమైంది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల పాపం బిల్డర్లు అధికారులదే. HMDA, GHMC వంటి సంస్థల అనుమతితో నిర్మించిన ఫ్లాట్స్ ను కొనుగోలు చేసిన వారికి ఏ పాపం తెలియదు. వారిని ఇప్పుడు శిక్షించడం కూడా అన్యాయం అవుతుంది. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలను పట్టించుకోకపోగా ప్రోత్సహించాయి. ఫలితంగా హైదరాబాద్ కు జల ప్రళయం పొంచి ఉంది. బఫర్ జోన్ లో నిర్మించిన కట్టడాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఎంత వరకు వెళ్తారో తెలియదు. ఇక 111 జీవో వ్యవహారం ఉండనే ఉంది. దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన ఈ జీవో విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరిరక్షణకు ఈ జీవోను అప్పట్లో తెచ్చారు. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు. ఇప్పుడు హైదరాబాద్ ప్రజల మంచినీటి అవసరాలకు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. నీటి ప్రవాహానికి అడ్డుగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిన తర్వాత దాని లోపల ఉన్న ప్రాంతాన్ని 111 జీవో పరిధిలోనిదిగా పరిగణించడం అర్ధరహితం. ఔటర్ లోపల వెలుపల విచ్చలవిడిగా నిర్మాణాలు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా 111 జీవో పరిధిలోని భూమిలోనే నిర్మించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ను ఇప్పుడు మంచినీటి అవసరాలకు ఉపయోగించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ 2 జలాశయాలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేసి 111 జీవో పరిధిలోని ప్రాంతంలో ఉన్న పరిమితులతో ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్మాణాలను అనుమతించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. అదే సమయంలో అక్రమ కట్టడాలు, పద్ధతి పాడు లేకుండా జరుగుతున్న విస్తరణకు అడ్డుకట్ట వేయవచ్చు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 111 జీవో ఎత్తివేస్తున్నట్టు ప్రకటన మాత్రమే చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరువులను పరిరక్షించడంతో పాటు 111 జీవో విషయంలో స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో 111 జీవో పరిధిలోని చెరువులు కూడా ఆక్రమణలకు గురవుతాయి. మళ్ళీ కూల్చివేతలు అంటూ హడావుడి చేయవలసి వస్తుంది. అందుచేత 111 జీవో పరిధిలో శాస్త్రీయ పద్ధతిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వాంఛనీయం. ఇప్పటికే 60 అంతస్తుల వరకు భవన నిర్మాణాలకు వేలం వెర్రిగా అనుమతులు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం సైబరాబాద్ కు కూడా తీరని అపచారం చేసింది. వందలు వేల ఎకరాలు ఖాళీగా ఉన్నప్పుడు 50-60 అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ఏమిటి? ఇకపై అక్రమ కట్టడాలకు అనుమతించిన అధికారులను అందుకు బాధ్యులను చేయడంతో పాటు 111 జీవో విషయంలో హేతుబద్ధమైన నిర్ణయం తీసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ కు మేలు చేసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగిలిపోతారు.